ఈ మాటలు చెప్పుచుండగా ఎలాంటి భయము లేకుండగా మీరే నా పక్షాన ఉండి ఈ మాటలను చెప్పే కృపను దయచేయండి. నేను వందనాలు స్తోత్రములు. వినేవారికి కూడా చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించండి. శ్రద్ధగా వినడానికి సాయం ఇచ్చేయండి. నేను వందనాలు స్తోత్రములు. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీరే ఘనముగా బలముగా జరిపించి మీరే మాకు తోడుగా ఉండుమని నా ప్రియుడు నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించడి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పబోయే అంశం పేరు ఏంటంటే ఆసక్తితో ప్రార్థించడం ఎలా. ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడని బైబిల్లో మనం చూస్తాము. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాము, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదు అని మనం అనుకుంటుంటాం. కానీ ఏదో మనం ప్రార్థన చేయాలంటే చేయాలి, లేదంటే లేదా అన్నట్లా మనం ప్రార్థన చేస్తుంటాం. అందుకనే దేవుడు మన ప్రార్థన వినడేమో. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఇక్కడ మనం ఏలియా గురించి ఈరోజు చూసుకున్నాం. ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి ఎలాగా జవాబిచ్చాడో, ఆయన ఎలా ఆసక్తితో ప్రార్థించాడో మనం చూసుకున్నట్లయితే ఏలియా మన వంటి స్వభావం అంటే ఆయన ఒక దేవుడేం కాదు, ఆయన ఒక దేవదూతలతో కలిసి ఉన్న వాడేం కాదు. ఆయన కూడా మన పోలిక చొప్పునే ఆయన కూడా మానవుడే, మనుషుడే. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మన ప్రార్థన ఎందుకు దేవుడు వినక ఉన్నాడంటే మనము ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏలియా గారు ఎలాగైతే ప్రార్థించాడో అలాగా ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాగైతే విన్నాడో మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు వింటాడు. ఎలాగంటే ఆసక్తితో. ఏలియా గారు ఎలా ప్రార్థించారో మనం కింద వచనంలో చూసుకున్నాం. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఇక్కడ వర్షాన్ని కురిపించవద్దని దేవునికి ప్రార్థించాడంట. యెహోవాకు ప్రార్థించాడు ఏలియా గారు. తండ్రి, ఇక్కడ ఇంకా ముందుంది 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ దేవునికి ప్రార్థించినప్పుడు ఏలియా గారు ఆయనకు వర్షాన్ని కురిపించద్దు తండ్రి ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరములు అంటే ఎన్ని ఎండాకాలంలో వానకాలంలో అలాంటివి పోయిన తర్వాత ఆ సమయంలో కూడా దేవుడు వర్షాన్ని కురిపించలేదు. ఎందుకంటే ఆయన ఆషామాషగా ప్రార్థించలేదు. ఆయన ఎలా ప్రార్థించాడంటే ఆసక్తితో ప్రార్థించాడు. ఏలియా చాలా గొప్ప భక్తిపరుడు. ఆయన దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని పట్ల చాలా భక్తిపరుడుగా ఉండేవాడు. అలాగే మనం కూడా ఏలియాలాగా ఉండాలి. మనము కొన్నిసార్లు ప్రార్థిస్తుంటాము, ఎన్నిసార్లు ప్రార్థించినా కూడా మనకు మాత్రము జవాబు రాదు. అలాగే మనము చూసుకున్నట్లయితే మనలో ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ విజయాన్ని మనం సాధిస్తాము. మనం ఏదైనా సాధించాలన్నా కూడా మనలో ఆసక్తి ఉండాలి. మనలో ఆసక్తి ఉన్నప్పుడు ఆ విజయాన్ని మనం సాధిస్తాము. అలాగే మనము మన సంఘాన్ని చూసుకున్నాము. మన సంఘాన్ని ఎంతో ఆసక్తితో మనం కట్టించుకున్నందుకే ఇప్పుడు ఇంత పెద్ద సంఘంగా తయారైంది. మనందరిలో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని మనం బయటకు తీసుకురావాలి. ప్రార్థన చేస్తుంటాము. ప్రార్థన ఎలా చేస్తుంటామంటే అందరికీ కనపడేటట్లు, అందరికీ వినపడేటట్లు మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ మనలో ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీలో ఆసక్తి ఉందా? ఊక ప్రార్థన చేస్తుంటాం కానీ ఆసక్తి ఉండదు. ఏలియాలాగా మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన అలా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరముల వరకు ఆయన వర్షము కురిపించలేదు దేవుడు. అలాగే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆసక్తిని చూపించాలి. అలాగే కింద వచనంలో 18 అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెను. ఇక్కడ ఆయన మరలా ప్రార్థించాడు ఏలియా గారు. వర్షాన్ని కావాలి తండ్రి అని ప్రార్థించినప్పుడు ఆయన వర్షాన్ని కురిపించాడు. ఆ భూమి అంతయు ఆయన ఫలమునిచ్చింది. సమృద్ధైన ఫలము దేవుడు తనకు ఇచ్చాడు. అలాగే మనం ప్రార్థించేటప్పుడు మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఉన్న గర్వాన్ని అన్నీ అణుచుకొని, మనలో ఉన్న తగ్గించుకొని
ఆసక్తితో దేవుడిని ప్రార్థించాలి. ఆసక్తితో దేవుడిని ప్రార్థించినప్పుడు ఏలియాకైతే ఎలాగైతే జవాబు వచ్చిందో అలాగే మన జీవితంలో కూడా దేవుడు జవాబును దయచేస్తాడు. అలాగే మనం ఇంకో వచనం చూసుకున్నాము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఇక్కడ మనము రాత్రివేళ ఈరోజు దేవుడు నా ప్రాణాన్ని అడిగినా కూడా మనం సిద్ధంగా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మనము ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు తొందరగా పొద్దున్నే లేచి మన బట్టలను మనము నగలను అన్నీ సిద్ధపరచుకుంటాం. ఆసక్తి మనకు ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అందరూ నా వైపే చూడాలి, నేనే బాగుండాలి అని మనకు ఆసక్తి ఎక్కువ కదా, దానికి మనమే అన్నీ సమకూర్చుకుంటాము. కానీ ఇప్పటి వరకు సార్ అదే చెప్పాడు, సంఘానికి మాత్రం తొందరగా రాము కదా, మనలో సంఘానికి రావాలనే ఆసక్తి కలిగి ఉండాలి. పెళ్ళికైతే ఎలా వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉన్నామో సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఆసక్తి చూపించాలి. నువ్వే చెప్తున్నావు, నువ్వే తొందరగా రావని నన్ను అనొచ్చు. అవును, నేనే తొందరగా రాను. ఇప్పటి నుంచి సార్ చెప్పినట్లు 7 గంటలకే వచ్చి మనము ప్రార్థనను ఆరాధనను దేవునికి ఆసక్తితో ఆరాధించాలి. మనం పాటలు పాడుతుంటాము, ఆ పాట గీతక్క జ్యోతి పాడినారు, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అన్న పాట పాడారు కదా. ఆ పాటలోన మనం పాడుతున్నామే కానీ దానిలో ఆసక్తిని మనం గ్రహింపలేకపోతున్నాము. ఆ పాటలో ఉన్న ఆసక్తిని మనము గ్రహించాలి, ఆ పాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఏదో పాట సార్ చెప్పాడు కదా, ఆదివారం వచ్చింది, పాటలు పాడాలి, వాక్యం వినాలి, పోవాలి అంతే అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ఆసక్తిని మనలో ఉన్నప్పుడు మనము దేవుని ఉన్నతమైన రాజ్యానికి మనం చేరుకుంటాం. అలాగే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఎలాగైతే ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించాడో అలాగే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మనం మాత్రం ఆసక్తి ఎక్కడ చూపిస్తుంటామంటే బయట లోకం వైపు మనం చూపిస్తుంటాము. లోకంలో ఏదో వస్తుందిలే, ఏదో ఉంటుందిలే అని మనం అనుకుంటుంటాం. కానీ లోకంలో ఏది ఉండదు మన కోసం అంతా దేవుడు ఆయన ఉన్నతమైన రాజ్యంలో సమకూర్చుకున్నాడు. ఏదో నా కోసం ధనం వస్తుందిలే, ఏదో నా కోసం సమకూర్చుకున్నానులే అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆశ్రయించుచున్నది, ఆశ్రయించుకోవాలి. ఏదో వాళ్ళు ఇస్తారులే, వారితోనే నేను బ్రతకాలే, వాళ్ళు ఇస్తారులే అని మనం ఉండుకుండగా దేవుడు ఆసక్తి కలిగి మనం ఉండాలి. అలాగే పాటలు పాడుతుంటాం, పాటలు పాడేటప్పుడు చప్పట్లు మనం కొడితే ఇంకా ఊరికే వినపడతారు కదా, ఇంకా ఊరికి వినపడదు, బయటికి కూడా పోదు. ఇంకా మనం చప్పట్లు కొడుతుంటే మనకు కూడా వినపడదు, అంత స్లోగా కొడుతుంటా. దానిలో ఆసక్తి మనకు లేదు. వాక్యం చెప్తున్నాడు సార్, ఎన్నిసార్లు చెప్తున్నాడు, నిద్రపోతున్నారు లేయండి అని చెప్పినా కూడా అస్సలు ఆసక్తి చూపించం వాక్యం పట్ల కూడా. మనలో ఎక్కడ దేవుడు వచ్చి నీలో ఆసక్తి ఎక్కడుందని అడిగినప్పుడు మనము ఏ వైపు చూపిస్తామో పాటలు పాడే ద్వారా లేదు, వాక్యం వినే ద్వారా లేదు. మరి ఎక్కడుంది మన ఆసక్తి అని మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీలో ఉన్న ఆసక్తి ఎక్కడుంది అని అడిగినప్పుడు మనం ఏం చెప్పలేము. అలాగే మనలో ఆసక్తిని కలిగి ఉండాలి. అలాగే ఒక కూతురు, ఒక తాత ఒక మనవడు ఉన్నాడంట. ఆయన పొలానికి వెళ్దామని అనుకున్నప్పుడు ఆయన ప్రార్థించాడు, ఏమని, తండ్రి ఇప్పుడైతే మేము పొలానికి వెళ్తున్నాము, ఆ పొలంలోన మేము వచ్చే వరకు వర్షాన్ని కురిపించవద్దని అన్నాడంట. అన్నప్పుడు అనిన తర్వాత ప్రార్థన చేశాడంట. చేసిన తర్వాత గొడుగు తీసుకొని బయట వెళ్తున్నాడంట. ఆ మనవుడు అన్నాడంట, ఎందుకు కదా నువ్వు ఇప్పుడైతే ప్రార్థించావు కదా, గొడుగు ఎందుకు తీసిపోతున్నావు అన్నాడంట. చూడండి, ఆ మనవుడిలోనే ఆసక్తి కలిగి ఉంది కదా. ఆ మనవుడే ఆ తాతకు చెప్తున్నాడు, నీవు ఇప్పుడైతే ప్రార్థన చేసావు కానీ ఆ ప్రార్థనకు నీవు నమ్మడం లేదు, విశ్వాసం ఉంచడం లేదని ఆ మనవుడికే తెలిసిపోయింది. అలాగే మనం కూడా ప్రార్థించినప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. మనం ప్రార్థించినప్పుడు నమ్మకం ఉంచుకోకుండా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు.
మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మత్తయి సువార్త దేవుడు ఎలాగైతే ప్రార్థించమని చెప్పాడో ఆ వచనాన్ని చూస్తున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. ఇక్కడ చూడండి, ప్రార్థన మనం ఎలా చేయాలంటే ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆయన పరలోకం నుండి చూచుచున్న ఆ తండ్రి మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలమును దయచేస్తాడంట. అలాగే మన సంఘంలో కూడా చూసుకున్నట్లయితే రాజన్న గారికి చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనమందరం సంఘం అంతా కలిసి ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు. అలాంటి గొప్ప కార్యంలో మన సంఘంలో జరగాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను.